ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లపై మనతో మాట్లాడడానికి కామ్రేడ్ విమలక్క ఉన్నారు. అక్క నమస్తే, చాలా రోజుల తర్వాత కనబడుతున్నారు. ఏం ఏం చెప్తారు ఆపరేషన్ కగారు గురించి? మీకు చాలా రోజుల తర్వాత ఏమో కానీ మొత్తం తిరుగుతున్నాం మేము. ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆదివాసీలపైన, ఆదివాసీ ప్రజలపైన, అడవిపైన కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధం అనేటువంటిది ప్రజలపైన చేస్తున్నటువంటిది. యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రజా కళాకారులంగా, ఆదివాసులకు అండగా నిలబడేటువంటి వాళ్ళంగా, అడవిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలి, ఆదివాసీ బిడ్డలకు రక్షణగా మనమందరం కూడా అండగా ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి వాళ్ళంగా మేమైతే వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా వాస్తవానికి ప్రజల యొక్క ఆస్తులను కాపాడి వాటిని పెంపొందింపచేసి ప్రజలకు చెందేలా చేయాల్సినటువంటి పనే ప్రభుత్వానిది. కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టడానికి, ఇక్కడ ఉన్నటువంటి అడవిని అభివృద్ధి పేరుతోటి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి తీరు ఇది నిజంగా చాలా విచారకరం, బాధాకరం. బయట ఉన్నటువంటి నాగరిక ప్రపంచం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ ప్రపంచమంతా కూడా అడవిని, ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాలనేటువంటి స్పృహ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను, విజ్ఞప్తి కూడా చేస్తున్నాను అందరికీ. ఎందుకంటే ఈ అడవి ఇప్పటికే సగం దాకా ఆగమైపోయింది. మిగతాదన్నా కనీసం అది కాపాడుకోగలిగితే ఈ మేరకైనా మనం గాలి పీల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆదివాసీ బిడ్డలే లేకపోయి ఉంటే ఆ అడవి ఈ మేరకైనా నిలబడేది కాదు. అందుకని ఆదివాసీలకు ఏదో జరిగితే మాకెందుకులే, ఆ అడవి ఏమైపోతే మాకెందుకులే, మేమైతే ఇక్కడ పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నాం కదా, మేము ఏసీలో ఉన్నాం కదా అని అనుకుంటే చాలా పొరపాటు. అది ఇప్పటికే ఢిల్లీ తర్వాత హైదరాబాదే అంటున్నారు పొల్యూషన్లో. కానీ ఇది గనక ఇంకా కొంతకాలం ఇట్లాగే కొనసాగితే, ఇప్పటికే ప్రమాద గంటికలు మోగుతున్నాయి, ఇంకా ప్రమాదంలోకి నెట్టబడితే రేపటి తరానికి నువ్వేం సమాజాన్ని అందిస్తావు, ఏం ప్రకృతిని అందిస్తావు, ఏం ఎన్విరాన్మెంట్ని అందిస్తావు, ఏ అడవుల్ని కాపాడుకోగలుగుతావు? అసలు మనం నాటింది కాదు ఈ చెట్టు, మనం చేసింది కాదు ఈ గుట్ట. కాబట్టి ఈ వనరులను, అడవిని, గుట్టలను మనం కాపాడుకోగలిగితేనే మనకు మనుగడ ఉంటుంది. కానీ మనం కాపాడుకోలేకపోతున్నాం. కనీసం ఆదివాసీలు కాపాడుతున్నారు. ఆదివాసీల కోసమే కాపాడుకోవడం లేదు, బయట ప్రపంచం కోసం కూడా ఆలోచించి కాపాడుతున్నారు వాళ్ళు. అట్లాంటి ఆదివాసీ బిడ్డలకు అండగా నిలబడుతున్నటువంటి విప్లవకారులని వాళ్ళని మొత్తంగా ఏరి పారేస్తామంటూ చేస్తున్నటువంటి ప్రకటనలు సరైంది కాదు, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ వాళ్ళని కాదు నిర్మూలించాల్సింది, మీరు పేదరికాన్ని నిర్మూలించండి. వాళ్ళని కాదు మీరు ఆపాల్సింది, మీరు దోపిడీ పీడనలను ఆపండి. ఇవాళ కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థలకు అడవిలో ఉన్నటువంటి వనరుల సంపదని కట్టబెట్టేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరైంది కాదు ముందు. కానీ దాన్ని ప్రశ్నిస్తున్నందుకు బయట ఉన్న వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏరిపారేస్తామంటున్నారు, దాడులు చేస్తున్నారు, హింస చేస్తున్నారు. మొత్తం హింసను చేస్తున్నది మీరు, హత్యలు చేస్తున్నది మీరు, హింసను ప్రేరేపిస్తున్నది మీరు. కానీ ఇవాళ ఆదివాసీ బిడ్డలని అడవిని కాపాడుతున్నటువంటి వాళ్ళపైన మీరు యుద్ధాన్ని ప్రకటించడం సరైంది కాదు అని చెప్పేసి నక్సల్ రహిత భారతదేశంగా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నాడు. ఎందుకు అంటే నక్సలైట్లు ఉండొద్దనా ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక ప్రశ్నే ఉండకూడదని, ఒక ప్రశ్న అనేటువంటిది ఉండకూడదు ఈ సమాజంలో అనేటువంటిది వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పుడు విధానాలు కనుక ఆ విధానాలని ప్రశ్నిస్తే వాళ్లకు వ్యతిరేకంగా అనుకుంటున్నారు. కానీ వాస్తవాలుగా మాట్లాడుకుంటే వ్యతిరేకం అని అనుకుంటే ఎట్లా? అందుకని వాస్తవాల్ని ఫస్ట్ మీరు ఆలోచించాలి. వాస్తవాలు మాట్లాడడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం చేస్తున్నటువంటిది, విప్లవకారులు చేస్తున్నటువంటిది. కానీ వీళ్ళు చేస్తున్నటువంటిదే తప్పు, వీళ్ళ ప్రశ్ననే తప్పు అని అనుకుంటే చాలా పొరపాటు. ముందుగా మీరు తప్పు చేయకపోతే ఈ ప్రశ్ననే ఉండదు కదా. అందుకనే దోపిడీ పీడన లేని సమాజం కావాలని కోరుకుంటున్నారు నక్సలైట్లు. ఏం కోరుకుంటున్నారు? అడవిని ఉండాలని కోరుకుంటున్నారు. అడవి ఉండాలి అంటే ఆదివాసీ బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నారు. ఆదివాసీ బిడ్డలు ఉంటేనే అడవి ఉండగలుగుతుంది, ఎవరో రక్షించలేరు. అసలు ఎప్పటి నుంచో ఏండ్లకేండ్లు, వేల ఏండ్లు, వందల ఏండ్ల నుంచి ఆ అడవి ఉన్నటువంటిది మన ముందు. ఇంతెందుకు, ఎక్కడో దూరం ఎందుకండి,
ఇవాళ హెచ్సిఏలో జరుగుతున్నటువంటిది ఏంది? ఇవాళ అక్కడ నెమళ్ళు లేవు, అది లేదు అంటున్నారు. ఇందిరా పార్కులో కూడా ఉన్నాయి నెమళ్ళు అరుపులే లేవు అని అంటున్నారు. అబద్ధం అది. దయచేసి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడొద్దు, కానీ అబద్ధాలు ఆడుతున్నాయి. అందుకని అబద్ధాలు ఆడుతున్నది మీరు ఎవరినో నిర్మూలించడం కాదు. అసలు మీరు తప్పు చేయకపోతే ఇవాళ విప్లవకారులు ఈ పని చేయాల్సినటువంటి అవసరమే లేదు. మీరు తప్పు చేస్తున్నారు కనుకనే విప్లవకారులు ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది న్యాయమైనటువంటి పోరాటం. నిజమైన దేశభక్తులు విప్లవకారులే. ఎన్కౌంటర్ల గురించి కూడా ఏం చెప్తారు? వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, పదుల సంఖ్యలో మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ చనిపోతున్నారు. ఏం చెప్తారు? అరుణోదయ సాంస్కృతికోద్యమంలో దాదాపు 52 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఇవాళ కొత్త ఏం కాదు. ఒకటి అంశం. ఇంకోటి, ఈ మధ్యకాలంలో చూస్తే వరుస ఎన్కౌంటర్లు. ఒకప్పుడు ఇద్దరు ఎన్కౌంటర్లో హత్య గావించబడితేనో లేకపోతే ఈ ముగ్గురు అయితేనో అది పెద్ద ఎన్కౌంటర్ అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ 30 సంఖ్యలో, పదుల సంఖ్యల్లో 30 దాకా 40 దాకా అంతమందిని పొట్టన పెట్టుకుంటున్నటువంటి తీరు నిజంగా అసలు కదిలించి వేస్తుంది, కలిచివేస్తుంది కూడా. బాధాకరం. ఇది సరైంది కాదు. ఎవరిని చంపే హక్కు ఎవరికి లేదు. ఈ విధానం ఎవరు చేసినా అది ప్రజల ఆగ్రహానికి గురవుతారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వాలు మార్చుకోవాలి. వందల సంఖ్యలో చనిపోయినరు ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్ల పేరిట. ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లు. మొన్నటికి మొన్న కామ్రేడ్ రేణుక అనారోగ్యంతో ఉంది. ఆమె పాపం తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఒక ఇంట్లో ఉంటే చాతగాని స్థితిలో పాపం ఆమె లేవలేని కండిషన్లో ఉన్నప్పుడు పట్టుకుపోయి బూటక వెదురు కాల్పుల్లో కాల్చి చంపినరు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి సిస్టమ్ కొనసాగుతున్నటువంటిది. ఇవాళ ఈ సిస్టమ్ ఇట్లనే ఉంటే మరింత ప్రజల ఆగ్రహాన్ని చూస్తారు. ఇది సరైంది కాదు, మానుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని, అడవిని ఆదివాసీ బిడ్డలకే చెందేలా చేయాలని, అడవి మీద హక్కు ఎవరికైనా ఉంది అంటే ఆదివాసీ బిడ్డలకు మాత్రమే తప్ప కార్పొరేట్ శక్తులకు లేదు, దొంగలకు లేదు, దోపిడీ పీడన చేస్తున్నటువంటి వాళ్లకు లేదు. దోపిడీ పీడనలకు గురవుతున్నటువంటి వాళ్ళది ఈ సమాజం. అందుకనే ఈ సమాజం కోరుకుంటున్నది ఏంటంటే దోపిడీ పీడన లేనటువంటి సమాజం కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. అందుకని ప్రజల్ని గెలిపించడానికి వీళ్ళు చేస్తున్న పోరాటం. అందుకని ప్రజల పోరాటం ఎప్పుడైనా గెలుస్తుంది. అది కొంచెం కష్టం కావచ్చు, కొంచెం నష్టం వాటిల్తుండొచ్చు, కానీ అంతిమ విజయం ప్రజలదే. దేశ అభివృద్ధికి నక్సలైట్లు అడ్డం పడుతున్నారు, అందుకే 20వ కార్యక్రమం స్టార్ట్ చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. నిజంగా దేశాన్ని అభివృద్ధి చేయాలంటే విధ్వంసం చేయడమా? మేము అడుగుతున్నాం. విధ్వంసం పేరుతోటి మీరు మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. ఫార్మాసిటీలకు భూములు కట్టబెడుతున్నారు. ఫార్మాసిటీలు ఇప్పటికే కలుషితమైపోయినటువంటి నీరుతోటి భూమి కూడా సారవంతమైనటువంటి భూములు కాకుండా పోతున్నాయి. వ్యవసాయ రంగానికి పనికి రాకుండా పోతున్నాయి భూములన్నీ కూడా. మీరు చేస్తున్నటువంటిది వాస్తవంగా కట్టబెడుతున్నారు. మీరు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు, కార్పొరేట్ శక్తులకు, అంబానీ అదానీ లాంటి వాళ్లకు, ఆఖరికి ఇసుకను కూడా అంబానీ అదానీ లాంటి వాళ్ళకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే ఇంకేం మిగులుస్తున్నారు ప్రజలకు? మీరు ఏం వనరులు ఇక్కడ దాచిపెడుతున్నారు? మీరు మన వనరులను మనం కాపాడుకొని మన ప్రజలకు అందజేస్తే మీరేం వేరే రకంగా చేయాల్సిన పని లేదు. మీరేవో పథకాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. వాళ్ళ బతుకుల్ని వాళ్ళని బతకనిస్తే చాలు. ఇక్కడ ఉన్నటువంటి వనరులను వాళ్ళకు చెందేలా చేస్తే చాలు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అమ్మకానికి సిద్ధపడుతున్నారు. భూములను, అడవులను తాకట్టు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అందుకనే వీళ్ళు విప్లవకారులు, నక్సలైట్లు ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నారు, ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ వనరులు ఈ ప్రజలకు చెందాలని కోరుకోవడం తప్ప అది తప్పు కాదు, ముమ్మాటికి తప్పు కాదు. అందుకోసమే గతంలో గ్రీన్ హంట్ పేరుతోటి జరిగినటువంటి యుద్ధం ఒక సందర్భం. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతోటి పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రకటిస్తూ ముందుకు వస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వాలు. అందుకనే గతంలో పాడినటువంటి పాట ఒక్కసారి మీ ముందు ఉంచుతాను. యుద్ధ మేఘాలు కమ్ముకునే, చిమ్మ చీకట్లు ముసురుకునే, ధనధనమంటూ ఉరుములురా, దబీల్మంటూ పిడుగులురా, ఆకు తెల్ల దండయాత్రటో రేలా రే రేలా. ఆనాటిది.
గ్రీన్ హంట్ దాని పేరటో రేలా రే రేలా. చెట్టు మొదలుకు చేటటో అడవి బిడ్డల వేటటో పచ్చని అడవి ఖనిజ సంపద బహుళ జాతుల పాలటో రేలా రే రేలా రేలా రే రేలా. కందిరిగల గుంపటో రేలా రే రేలా. కోబ్రాలని పేరటో రేలా రే రేలా. ఛత్తీస్గఢ్ అబుజమడు మరియాగడు బుధవారమడు దండకారణ్యం గుండెల మీద కాకీల కబాతటో రేలా రే రేలా రేలా రే రేలా. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్నటువంటి ఆదివాసీలపైన ప్రజలపైన అడవిపైన చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. బేషరతుగా ఏదైతే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న దమనకాండను ఖచ్చితంగా నిలిపివేయాలని చెప్పేసి ఏదైతే అక్కడ ఉన్న ఖనిజ సంపదను కొన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ట్రై చేస్తుందని, ఖచ్చితంగా మీరు అభివృద్ధి పేరుతో ఆదివాసీలను అక్కడ ఉన్న వాళ్ళ ప్రాంతాలకు దూరం చేయడం భావ్యం కాదు. ఇప్పటికైనా శాంతి చర్చలకు సంబంధించి మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి ఓవైపు విజ్ఞప్తి చేస్తూనే మున్ముందు దీనికి సంబంధించి ప్రజా ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పేసి విమలక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో సురేష్ పల్లవి టీవీ ఇందిరా పార్క్ నుండి.